మరొక 20 రోజుల్లో మన తెలుగు బిడ్డ అయిన వీరమల్లు యొక్క వీరగాథనైతే మనమైతే చూడబోతున్నాం. దానికి సంబంధించిన కౌంట్ డౌన్ పోస్టర్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి పవర్ఫుల్ ఐస్ తో వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఇంక ఇది పక్కన పెడితే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన యుఎస్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఓపెన్ అయిపోయినాయి అనమాట. జూన్ 11న ఓవర్సీస్ లో షోలు అయితే పడబోతున్నాయి. అదే విధంగా జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమా ఎటువంటి పోస్ట్ పోన్మెంట్ లేకుండా మన ముందుకైతే రాబోతుంది. అయితే హరిహర వీరమల్లు యుఎస్ఏ రైట్స్ ని ప్రత్యాంగిరా సినిమాస్ వాళ్ళు అయితే కొన్నారనమాట. వీళ్ళు నిజంగా చాలా అంటే చాలా ఎంతూజియాజం ఉన్న ప్రొడ్యూసర్లు. దేవరా సినిమా కావచ్చు, కల్కి సినిమా కావచ్చు, లేకపోతే పుష్ప 2 సినిమా కావచ్చు, వీళ్ళు నిజంగా చాలా అంటే చాలా బాగా సినిమాలను అయితే వాళ్ళైతే ప్రమోట్ చేసుకున్నారు. ఇప్పుడు అదే విధంగా హరిహర వీరమల్లు సినిమాకి కూడా అదే రకమైన స్ట్రాటజీని అయితే వీళ్ళైతే వాడుతున్నారు. స్టార్టింగ్ మంచి స్క్రీన్స్ అయితే వీళ్ళైతే ఓపెన్ చేశారు. ఆడియన్స్ ఎక్కువగా వెళ్లే సినిమార్క్ అలాగే సినిమార్క్ XD షోస్ అయితే వీళ్ళైతే కొన్ని చోట్ల అయితే ఓపెన్ చేశారు. బుకింగ్స్ ఇందాకే ఒక గంట క్రితం అయితే స్టార్ట్ అయినాయి అనమాట. అసలు ఈ బుకింగ్స్ ట్రెండ్ ఎలా ఉందో తెలియాలంటే మనం మినిమం 1 డే అయితే ఆగాలి. అయినా ఓవర్సీస్ లో పవన్ కళ్యాణ్ గారికి మంచి ఓపెనింగ్స్ వస్తాయి, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఆల్రెడీ ఓపెన్ చేసిన కొన్ని షోలు కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ లోకి అయితే వెళ్ళిపోయాయి. ఇంకా మన ఇండియా విషయానికి వస్తే, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే జూన్ 1st వీక్ తర్వాత ఇక్కడైతే బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. మన తెలుగు స్టేట్స్ లో రికార్డ్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్ షోలు వేయడానికి అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. షోలు అయితే రాత్రి 1 AM నుంచి అయితే మనకైతే స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ సినిమా టీం చేయవలసిన పని ఏంటంటే ట్రైలర్ కట్ ని వీలైనంత త్వరగా వీళ్ళైతే రిలీజ్ చేయాలన్నమాట. ట్రైలర్ కట్ ఈ మే లాస్ట్ లో అయితే చేస్తామని అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవ్వకుండా అప్పుడే చేస్తే మంచిది. ఎంత త్వరగా ట్రైలర్ కట్ రిలీజ్ చేస్తే అంత త్వరగా జనాల్లోకి అయితే వెళ్ళిద్ది. సినిమాకి రిలీజ్ కి ముందు మంచి బూస్ట్ అయితే దొరికిద్ది. ఇంకా మొన్న లేటెస్ట్ గా రిలీజ్ అయిన థర్డ్ సింగిల్ అసుర హననం ఏదైతే ఉందో దానికి 24 hours లో సోషల్ మీడియా వ్యాప్తంగా 35 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. ఓవరాల్ గా ఇదైతే మంచి రెస్పాన్స్ అని చెప్పాలి. హరిహర వీరమల్లు సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని కూడా సిచ్యువేషనల్ సాంగ్స్ అన్నమాట. అవి మనం మామూలుగా వినడం కంటే సినిమాతో పాటు చూస్తున్నప్పుడు ఆ సాంగ్స్ అయితే మనకు బాగా అంటే బాగా నచ్చుతాయి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో హరిహర వీరమల్లు సినిమా బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో. సరే, మరి క్లాస్ లో ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్